నేను మొన్న తీసిన సైతాన్ అనే సినిమా మాత్రం అది కమర్షియల్ సినిమా, నో మెస్, దెయ్యం సినిమా. అంత దెయ్యం సినిమాలో ఎవరు ఏం చెప్పలేరు. ఈరోజు కొత్తగా కాదు, నేను ఇంతకుముందు దెయ్యం సినిమాలు పున్నమి రాత్రి అని డ్రాగన్ అని ఇంత కూరలు పెట్టి అవి కూడా తీస్తాను. నేను పాడి పంటలు, బడిపంతులు లాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తీశాను. సిల్క్ స్మితతో 5 సినిమాలు ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి తీశాను. మాయలాడి అని ఒకటి. అట్లా సమయానుకూలంగా అనేక సినిమాలు తీసేవాడిని. బట్ మీరు అడిగిన ప్రశ్న నేను ఆన్సర్ కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఎటు చూసినా ఎక్కువగా మగవాళ్లతో పాటు కష్ట సుఖాలు, చదువులు, ఫ్యామిలీ బాధ్యతలు మొదటి నుంచి స్త్రీ మోస్తున్న ఇప్పుడు ఆడపిల్లలు దే హ్యావ్ బికమ్ మోర్ ఇండిపెండెంట్. ఇంతకుముందు పెళ్లి సంబంధం చూస్తే నాన్న ఎవరిని చూస్తే, మేనమామ గారు ఎవరిని చూస్తే, అమ్మ ఎవరిని చూస్తే చేసుకునేవాడు. ఇప్పుడు అట్లా లేదు. సో వాళ్ళకి ఒక ఒపీనియన్, వాళ్ళకి కొన్ని భావాలు ఉంటాయి. ఆ భావాలకు అనుగుణంగా ఉన్నవాడిని సెలెక్ట్ చేసుకుంటారు. దురదృష్టవశాత్తు అలా అనుగుణంగా ఉన్న వాళ్ళని ప్రేమించి చేసుకున్నా కూడా కొన్ని ఫెయిల్ అవుతాయి. దానికి మనం ఏం చేయలేం. పుట్టిన వాళ్ళందరూ చివరిదాకా ఉండరు కదా. దోవలో వెళ్తుంటే కొన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, కొంతమంది పోతుంటారు. అలాగే మ్యారేజెస్ కూడా కొన్ని యాక్సిడెంట్స్ లాగా పాడవచ్చు. కానీ ఇప్పటి అమ్మాయిల దృక్పథాన్ని బట్టి ఎలా అమ్మాయిలే బెస్ట్ అనే పిక్చర్ తీయబోతున్నాయి ఇప్పుడు నేను. ఆ అమ్మాయిలు ఎలా బెస్ట్, ప్రతి అమ్మాయికి ఒక మోటివ్ ఉంది. ఆ మోటివ్ అనుకున్నది సాధించడానికి వాళ్ళు పడే తపన, తర్వాత మధ్యలో వచ్చే కష్టాలు ఎలా ఎదుర్కొన్నారో, ఎలా సాధించారు అనేది. తర్వాత ఇంకొకటి, ఒకప్పుడు ఆడపిల్లల్ని మన ఊరు వరకే చదివించేవాళ్ళు. మా ఊళ్ళో థర్డ్ ఫామ్ ఉందంటే అంతే మానిపించేవాళ్ళం. ఇంకొక ఊళ్ళో ఎస్ఎల్సీ ఉందంటే ఆడపిల్లని ఎస్ఎల్సీ దాటి పొరుగురికి పంపించేవాళ్ళం కాదు. ఇప్పుడు అలా కాదు. ఫారిన్ వెళ్తున్నారు, ఎక్కడెక్కడో తెలియని దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. అయినా ఇంకా ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపడం అనే ఒక ఆలోచన విధానం మన మధ్యతరగతి ఫ్యామిలీస్లో ప్రతి తల్లిదండ్రికి ఉంది. మేము తీయబోయే అమ్మాయిలే బెస్ట్ అనే సినిమా చూశారంటే ధైర్యంగా వాళ్ళ అమ్మాయిని సిటీకి పంపగలరు. ఎందుకంటే హాస్టల్స్లో అమ్మాయిలు ఉంటే ఒంటరిగా ఎక్కువగా పాడవుతారు, చెడిపోతారు, సినిమాలు, క్లబ్బులు ఇలా పాడైపోతారన్న అపోహ ఉంది. అది కాదు. ప్రతి ఆడపిల్ల పుట్టింటిలో పెరిగి తిరిగి అత్తవారింటికి వెళ్తుంది. పుట్టింటికి అత్తవారింటికి మధ్య బ్రిడ్జ్ లేడీస్ హాస్టల్లో ఉంటే వాళ్ళు ఎలా ఉండాలి, ఇండివిజువల్గా ఏం కావాలి. ఇప్పుడు అమ్మ పేస్ట్ అయిపోయిందంటారు ఇంట్లో, ఈ పేస్ట్ ముందే అయిపోతుందని కొనుక్కోవాలి. అక్కడైతే అమ్మ తెచ్చి పెడుతుంది. అది లేదు ఇది లేదని ఇంట్లో అడుగుతాం, బెదిరిస్తాం. ఇక్కడ అట్లా కాదు. సర్వం సెల్ఫ్. నీ బెడ్ నువ్వు వేసుకోవాలి, నీ బట్టలు నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి, నీ తల నువ్వు దూకోవాలి. అట్లా ఇండివిజువల్గా పుట్టి నుంచి వచ్చిన ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళే లోపల ప్రతి అమ్మాయి హాస్టల్లో ఉంటే ఎంతో ఆత్మధైర్యం, ఎంతో భవిష్యత్తు, అత్తతో ఎలా మెలగాలి, భర్తతో ఎలా మెలగాలి, ఫ్రెండ్స్తో ఎలా మెలగాలి. ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ట్రైనింగ్ పీరియడ్ లాగా. అంటే మేము ట్రైనింగ్ ఇస్తామని కదా మా సినిమాలో అన్న భావన కలిగి ప్రతి తల్లిదండ్రి వాళ్ళ ఆడపిల్లల్ని ధైర్యంగా సిటీకి పంపగలిగిన ఉత్సాహం వస్తుందని నా నమ్మకం. ఇప్పుడు కథలంటూ ప్రత్యేకంగా ఉండవండి. ఒకప్పుడు మనం భారత రామాయణ ఇన్స్పిరేషన్లలో కథలు తీసుకునేవాళ్ళు, ఆ తర్వాత సామాజికంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ నేను పాడి పంటలు తీశాను, దాదాపు 1976 రిలీజ్ అయింది. మా అవుట్డోర్ షూటింగ్ అప్పుడే మహేష్ పుట్టాడని కృష్ణ మేమంతా కూడా ఆయన స్వీట్స్ అయి పంచిన గుర్తు నాకు బాగా ఉంది. అప్పుడే మేము జన్మభూమి అని కానీ పేరు మన జన్మభూమి అనే పాట, రైతులు ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలని ఊహించి చేశాము. ఆ ఊహ ప్రకారమే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాదాపు నా సినిమాలో నేను పద్మాలయ బ్రదర్స్ కలిసి ఏమి చెప్పాము అదే రామారావు గారు ఇంచుమించు అమలు చేశారు. ఆ తర్వాత అందరూ చేశారు. ఇప్పుడు
మరి మీరు పాత తరం కదా, ఇప్పుడు మీరు ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు సామాజికంగా మనం కళ్ళతో చూస్తున్నాం ఫ్రెండ్స్ని, వింటున్నాం కథలు, డే టు డే పేపర్లు చదువుతున్నాం. వీటన్నిటినీ అనుకూలంగా వాళ్ళకి నచ్చినదే సినిమా తీయాలనేది నా ధ్యేయం. నాకు నచ్చిన సినిమా తీయడం కాదు, ప్రజలు నచ్చి మెచ్చే సినిమాలు దీనికి కారణం ఏంటంటే, మన ప్యాట్రన్స్ డబ్బులు ఇచ్చేది, ముఖ్యంగా సినిమా చూసేవాళ్ళు 14 ఏళ్ళు, 14 to 22 or 25, 14కు ముందు ఏమంటే చిన్నపిల్లలు, నువ్వు చిన్నాడు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు సినిమాకి వద్దంటారు తల్లిదండ్రులు. తర్వాత 22, 25 అయ్యేటప్పటికి డిగ్రీలు అయిపోతే, చదువు అయిపోతే, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ తాపత్రయం, కాస్త పని బాట లేకుండా తిరిగేది నా ఊహ 14 or 13 to 25. వీళ్ళకి ఏమి కావాలి, వాళ్ళు ఏం చేస్తే నచ్చుతుంది, ఆ నచ్చడంలో కూడా తిరిగి నా అనుభవం కొద్దీ, మా తరం అలవాట్ల కొద్దీ ఒక మంచి కథలో మంచి నీతితో ఇమర్చి అన్నీ సినిమాలు చూసి చక్కగా హ్యాపీగా నవ్వుకోవడంతో పాటు అందులో మెసేజ్, టీనేజర్స్కి ఏం కావాలనేది ప్రత్యేకంగా మాకెవరూ చెప్పక్కర్లేదండి, మేము చూస్తున్నాం కదా, ఆ చూసినవన్నీ పోగు చేసి సినిమాలు పెడతాం. ఆ రోజుల్లో సెన్సార్ ఆఫీసర్సు, తర్వాత సెన్సారు సభ్యులు, మెంబర్స్ ఉంటారండి, వాళ్ళందరూ కూడా, ఆఫీసర్ సరే గవర్నమెంట్ ఆఫీసరు వస్తాడు, సెన్సారు సభ్యులు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, భాష మీద అభిమానం, సాహిత్యం మీద అభిమానం, సినిమాల మీద గౌరవం, అభిమానం ఉన్నవాళ్లే వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఎవరో రికమెండేషన్స్తో వస్తున్నారు, ఏ మంత్రి గారి తాలూకు, ఏ ఆఫీసర్ గారి తాలూకు, లేక ఏ సినిమా వాళ్ళ తాలూకు, అన్ని తాలూకాలే, జిల్లా ఎక్కడా లేదు. అందువల్ల వాళ్ళకి అసలు ఏమి చూడాలి, ఏమి చెయ్యాలి అనేది ఎక్కువ మందికి, నేను ఇక్కడ 4-5 సినిమాలు ఈ ఊళ్ళో రిలీజ్ అయినాయి ఈ మధ్య చేసిన వాటిలో, అసలు సభ్యులకి 90% అవగాహన లేదండి. ఆ తర్వాత ఆఫీసర్లు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. మా రోజుల్లో సెన్సారులో కట్ అవ్వడం, ఎక్కువ తీసేయడం చాలా తక్కువ. ఎక్కడన్నా డైలాగ్ ఒకటి తీసేయమనేవాళ్ళు, ఆ డైలాగ్ మేము మొత్తం డైలాగు పిక్చర్ కూడా తీసేసేవాళ్ళం. ఇప్పుడేమో డైలాగ్ తీసేస్తారు, వాడు బూతు ఇది అని ఉంటాడు అనేది ఆడియన్స్ ఊహించగలిగినంతగా ఉంది. ఎందుకంటే పిక్చర్ కూడా ఎందుకు తీసేయకూడదు, ఓన్లీ డైలాగ్ తీస్తే ఏదో నీ అంటాడు అనేటప్పటికి వాడు ఏం తిట్టాడు మీకు ఆ మాత్రం తెలియదు ఆ సినిమా చూసేవాళ్ళకి. అలా సెన్సారు తప్పులు సరిగా చేయడం లేదు, నిర్మాతలు కూడా వాళ్ళకి ఇచ్చిన కట్స్ కూడా మీరు అన్నట్టు ఎక్కువ మంది అమలు జరపలేదు, అలాగే రిలీజ్ చేస్తున్నారు, వింటున్నాం. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. నేను థియేటర్స్కి వెళ్ళి ఆ పిక్చర్లో ఏం కట్స్ ఇచ్చారు అని బోర్డు ఉంటుందండి థియేటర్లో, అది చూసి సినిమా చూసే ఓపిక నాకు లేదు. కాబట్టి నేను మీలాగా చిన్న కుర్రాడిని అయి ఉంటే అన్నీ చూసేవాడిని. సినిమాకి వెళ్ళడమే, కార్ డ్రైవ్ చేసుకొని ఇక్కడి నుంచి థియేటర్స్కి వెళ్ళడమే చాలా కష్టంగా ఉంది. అందుకని సినిమాలు సెన్సార్ వాళ్ళ చేతిలో కట్ అయ్యే కంటే మనమే అంటే సెల్ఫ్ అనాలిసిస్ తోటి ప్రజల దృష్టితో ఫ్యూచర్, మన పిల్లలు, మన సిస్టర్స్, మన బ్రదర్స్, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలన్న మెసేజ్ తోటి అసభ్యకరమైన దృశ్యాలు తగ్గించి, డబుల్ మీనింగ్లు తగ్గించి, ఎంటర్టైన్ దెమ్. డబుల్ మీనింగ్ ఉంటేనే నవ్వుతారా? ఇంతకుముందు రేలంగ్ గారు రాజబాబుతో మేము ఎలా నవ్వించాం? బ్రెయిన్ ఉంటే ఏ పనైనా చేయొచ్చండి. కాపీ కొట్టాలి అన్నది వదిలేసి, ఈ నేటి దర్శకులకి నేను చెప్పేది, మీరు సొంతంగా ఆలోచించి తెలుగుతనం ఎక్కువ ఉండేటట్టు చేస్తే బాగుంటుందన్న ఆశ.